హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు న్యూ కన్స్ట్రక్షన్ 3 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, మనం చూడబోయే ఫ్లాట్స్కి సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది మనకి. చూడండి, అందులోనూ మన బిల్డింగ్కి రెండు వైపులా 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. చూడండి, మన కార్లు బయటికి వెళ్ళటానికి లోపల రావడానికి రెండు వైపులా రోడ్సే. ఇటువైపు రోడ్డు ఉంది, అటువైపు ఫ్రంట్ సైడ్ రోడ్డు ఉంది. 40 ఫీట్ రోడ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి మనకి కార్లు బయటికి లోపలికి వెళ్ళటం కోసం. అలాగే మన ఫ్లాట్స్ కి లిఫ్ట్ అండ్ స్టెప్స్ కూడా ఎంట్రన్స్ గేట్ ఏర్పాటు చేశారు. స్టెప్స్ కి సెక్యూరిటీ పరంగా చాలా సేఫ్ అనమాట మనకి. ఈ ఫ్లాట్స్ వచ్చి పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్స్ 5 ఫ్లోర్స్ అనమాట. అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ అనమాట. ఆల్రెడీ చాలా వరకు అయిపోయినాయి, ఇంకా కొద్ది ఫ్లాట్లే ఉన్నాయన్నమాట. అవి మనం దక్కించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా. చూడండి, ఫ్లాట్కి 10 అడుగులు ప్లేస్ వదిలేరు. కారిడారు బాగుంది కదా చక్కగా. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా. అప్పుడే మనకి హౌస్ బాగా అర్థం అవుతుంది ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మనకి షూస్ చెప్పల్స్ పెట్టుకోవడానికి బాక్స్ లాగా అరేంజ్ చేసి పెట్టారు మనకి చక్కగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట, పడమర ఫేస్. ఈ ఫ్లాట్ చూద్దాం. సింహద్వారం చూసారా, మంచి టేక్ వుడ్తో బాగా డిజైన్ చేశారు కదా, సూపర్ ఉంది కదా. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద హాలు చక్కగా. రైట్ సైడ్ ఎల్ షేప్ సోఫాస్ సూపర్గా సెట్ అయిపోతాయి మనకి చక్కగా. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ 2 బెడ్రూమ్స్, రైట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూము, అలాగే టీవీ యూనిట్, లోపల వచ్చి మనకి డైనింగ్ హాలు, కిచెన్ ఇవన్నీ ఉంటాయి. పదని చూద్దాం. బిల్డర్ గారు ఎక్కడ రాజీ పడకుండా అంత నెంబర్ 1 మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, మీకే అర్థమైపోతుంది మొత్తం. ఎలాగో మీరు వస్తారుగా చూడడానికి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, చక్క విత్ కబోర్డ్స్తోనే మనకి A to Z అన్ని ఏర్పాటు చేశారు అందంగా. ఇంకా మనం అసలు ఏమీ చేయించుకోవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వచ్చాం కదా. ఈ ప్లేస్ అంతా మనకి డైనింగ్ ఏరియా అనమాట. ఈ గ్లాస్ డోర్స్ వచ్చి మనకి బాల్కనీ అనమాట. ఈ చివరి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చివరి వరకు మనకి బాల్కనీ ఉంటుంది. అలాగే పూజా గది ఉంది, ఆ పక్కనే కిచెన్, ఓపెన్ కిచెన్. చూద్దాం. ఫస్ట్ మనం పూజా గది చూద్దాం. మనం దేవుని పూజ చేసుకోవటం కోసం ప్రశాంతంగా పూజా రూమ్ ఇచ్చారు మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఈ ఫ్లాట్ ఆల్రెడీ గృహప్రవేశం చేశారనమాట. మనం డెమో కింద ఈ ఫ్లాట్ మనం షూట్ చేసాము. అన్ని ఫ్లాట్స్ ఇలాగే ఉంటాయి. మొత్తం పడమర వైపు ఉన్న ఫ్లాట్స్ అన్ని ఇలాగే ఉంటాయి. తూర్పు ముఖద్వారం ఉన్న ఫ్లాట్స్ అవి వాస్తు ప్రకారం అవి డిఫరెంట్గా ఉంటాయి. తెలుసు కదా మీకు. ఫ్రెండ్స్, ఇందులో ఫుల్ వీడియో రాదు కాబట్టి మిగతా వీడియో మొత్తం పక్కన కామెంట్ బాక్స్ లో లింక్ రూపంలో ఇచ్చాను. అది నొక్కి ఫుల్ వీడియో మొత్తం చూడండి చక్కగా. చూసి నాకు కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.